రాష్ట్ర వ్యాప్తంగా. చాలా సంతోషం. రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తామని చెప్పి మరి రేవంత్ రెడ్డి గారి మంత్రివర్గం మొత్తం కూడా ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రి అదేవిధంగా మంత్రి పదవులతో ఈ రాష్ట్రాన్ని, మన తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న సంగతి మనకందరికీ తెలుసు. ప్రమాణ స్వీకారంలోనే రాగద్వేషాలకు అతీతంగా పరిపాలిస్తామని చెప్పారు. మరి దురదృష్టవశాత్తు రోజు మనం వినేది, వారి నోటి ద్వారా మాట్లాడే తీరు ఇవన్నీ చూస్తే ద్వేషం అనేది ఇంకా పెంచుకుంటున్నాడు. ఎన్నికల సందర్భంలో ఉన్నదానికంటే ఎక్కువ పెరుగుతున్నది ద్వేషం. అది వారి మాటల్లో పట్టే అవుపడుతున్నది, ముఖ్యమంత్రి గారి మాటల్లో పట్టే. మేము ఇదే గిల్లిసీను ఇటు కూర్చున్నాడు, తూల ఉమ్మక్క ఇటు కూర్చున్నది. డిసెంబర్ 2024 నాడు ఇదే వేదిక నుండి పత్రికా విలేకరుల సమావేశం పెట్టి ఇదే చూపించినప్పుడు డ్యామ్ సేఫ్టీ యాక్ట్ ఇదే చూపించిన నేను. ఎప్పుడు దాదాపు సంవత్సరం మీద 8 మాసాల క్రితం చెప్పిన నేను. డిసెంబర్ 18 డేట్ ఉంది, 11th డిసెంబర్ 2024, దాదాపు 2 సంవత్సరాలు, మర్చిపోయాను, 2 years దాదాపు. ఏం చెప్పిన ఆ రోజు నేను, ఈ నేషనల్ ఏదైతే డ్యామ్ సేఫ్టీ యాక్ట్ ఉందో, ఈ యాక్టు ద్వారా ఏర్పడ్డటువంటి ఈ NDSA అనేది ఒక నియంత్రించే సంస్థ కాదది, అది కేవలం సలహాలు ఇచ్చేటువంటి సంస్థ అని చెప్పిన. అప్పటి వరకు రిపోర్టు ఇవ్వలేదు, NDSA రిపోర్ట్ ఇవ్వలేదు రాష్ట్ర ప్రభుత్వానికి. 25 ఏప్రిల్లో ఇచ్చింది. అంటే ఇచ్చి కూడా సంవత్సరం మీద 3 మాసాలు దాటింది. అంటే దాదాపు 16 మాసాల క్రితం ఇచ్చింది. ఏడాది నర్థం, మన భాషలో చెప్పాలంటే ఏడాది నర్థం క్రితం ఇచ్చింది రిపోర్టు. ఏం చెప్పింది NDSA? మీరే యజమానులు, మీరే చూసుకోండి అని చెప్పింది. అది నేను చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇలా యజమాన్యం హక్కులు రాష్ట్రానివి. తర్వాత ఈ NDSA ఏమైనా ఆదేశాలు ఇస్తే కూడా అవి మన పైన అబ్సల్యూట్ బైండింగ్ కావవి. ఆ సలహాలను చూసుకోవాలి అంతవరకే. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము, మన రేవంత్ రెడ్డి గారు NDSAను సాకుగా చూపించి ద్వేషం ఉంది కాబట్టి ఇవాళ గోదావరి నదిలో ఉన్నటువంటి ప్రాణహిత కలిసిన తర్వాత కాళేశ్వరం దగ్గర ఉన్న నీళ్లను ఒడిసిబెట్టి కన్నయ్యపల్లి పంప్ హౌస్ నుండి ఎత్తిపోవాలంటే ఏదో కారణాలు చెప్తాడు. భద్రాచలం కొట్టుకపోతుంది, అది కొట్టుకపోతే, ఇది కొట్టుకపోతుంది. అన్నిటికంటే ముఖ్యంగా రాజ్యాంగంలో నీరు, వాటర్ అనే సబ్జెక్టు స్టేట్ సబ్జెక్ట్. అది ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అని కూడా స్టేట్ సబ్జెక్టు. అవి ఇంకా మనం కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పలేదు. ఈ బిల్లు ఒక 20 సంవత్సరాలు పార్లమెంట్లో చర్చకుండే. చాలా సందర్భాల్లో ఈ అబ్సల్యూట్ పవర్ ఇవ్వద్దు అని చెప్పే సూచన మేరకే దానికి అబ్సల్యూట్ పవర్ ఇవ్వలేదు. మీకు అన్నిటికంటే ఇవన్నీ చాలా సందర్భాలు చెప్పినాం. పోలవరం ప్రాజెక్టు, అది నేను పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ యాన్యువల్ రిపోర్ట్ నుంచి మాట్లాడుతున్నాను. ఇది యాన్యువల్ రిపోర్ట్, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ యాన్యువల్ రిపోర్ట్. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అనే దాన్ని ఎందుకు పెట్టిందంటే, కేంద్ర ప్రభుత్వము పోలవరం ప్రాజెక్ట్ని ఒక జాతీయ ప్రాజెక్టు హోదా ఇచ్చింది కాబట్టి దానికి ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ. ఇది యాన్యువల్ రిపోర్ట్. మీరందరూ కూడా వెబ్సైట్లో పోండి, ఇప్పుడే ఇట్లా కొట్టేస్తే వచ్చేస్తుంది మీకు. దీంట్లో చాలా సుదీర్ఘంగా బొమ్మలతో సహా
కొట్టుకపోయినాయి, తప్పుడు నిర్ణయాల వల్ల నిర్మించబడ్డటువంటి డయాఫ్రామ్ వాల్స్, ఇవన్నీ కూడా ఫొటోస్తో సహా వేసిండ్రు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ యాన్యువల్ రిపోర్ట్. నేను దాంట్లో చూసుకొనే ఇవన్నీ మీతోని మాట్లాడుతున్నాను. ఒక 13 ఐడెంటిఫై చేశారు. ఫెయిల్యూర్ ఆఫ్ డయాఫ్రమ్ వాల్ ఆఫ్ మెయిన్ డ్యామ్, రిస్టోరేషన్ కాస్ట్ డి వాల్కి 1585.16 కోట్లు, అంటే దాదాపు 1600 కోట్ల రూపాయలు ఆ డయాఫ్రమ్ వాల్కి నష్టం జరిగింది. అది పునరుద్ధరించబడ్డది. రిస్టోరేషన్ అండ్ రిహాబిలిటేషన్ ఆఫ్ ఫౌండేషనల్ ఇంప్రూవ్మెంట్ వర్క్స్ మెయిన్ డ్యామ్కి 2000 కోట్లు. రివైజ్డ్ స్టేబుల్ అండ్ హెవియర్ సెక్షన్స్ ఆఫ్ డ్యామ్ డ్యూ టు ఫౌండేషన్ ఫెయిల్యూర్ 1000 కోట్లు. స్కౌర్ ఫిల్లింగ్ అండ్ రిస్టోరేషన్ ఆఫ్ గ్యాప్ 1 డ్యామ్ 350 కోట్లు. వాష్అవుట్ డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ ఫౌండేషన్ కట్ ఆఫ్ వాల్ ఇన్ 2019 and 2020 అండ్ ఓవర్ఫ్లో ఇన్ 2022. దీనికి అన్నిటికీ కూడా ఆ డి వాల్కి 500 కోట్లు. ఫంక్షనల్ ఫెయిల్యూర్ ఆఫ్ కాఫర్ డ్యామ్ డీ వాటరింగ్ ఆఫ్ సీపేజ్కు 1000 కోట్లు. డ్యామేజ్ ఫెయిల్యూర్ ఆఫ్ గైడ్ బండ్ స్పిల్వేకి 544 కోట్లు. 2023లో కొట్టుకపోయింది, విపరీతం వచ్చింది. స్లోప్ ఫెయిల్యూర్ 1000 కోట్లు. డిజైన్ ఫెయిల్యూర్, రిస్టోరేషన్ ఆఫ్ అప్స్ట్రీమ్ ఫామ్, అడిషనల్ కాస్ట్ టు కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ అండ్ డిజైన్ ఛార్జెస్, ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ ఛార్జెస్ 500 కోట్లు. ఇంకేవో చిన్న చిన్నవి 5 కోట్లు 20 కోట్లు అన్నీ ఉన్నాయి. మొత్తము ద టోటల్ కాస్ట్ ఆఫ్ డ్యామేజ్, రిస్టోరేషన్స్, రీహాబిలిటేషన్స్ డ్యూ టు ఇన్ఎడిక్వేట్ ఇంప్రాపర్ ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, డిజైన్ ఫెయిల్యూర్, క్వాలిటీ ఫెయిల్యూర్, ల్యాక్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎట్సెట్రా ఈజ్ 9600.16 crores, 9616 లక్షల కోట్ల రూపాయలు, దాదాపు 10,000 కోట్ల రూపాయలు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. అది ఇన్ని కొట్టుకపోయినాయి, ఇన్ని డిజైనింగ్ రాంగ్, ఒక కాఫర్ డ్యామ్ తప్పు డిజైన్ కాబట్టి మళ్ళీ కొత్తది కట్టుడు, ఇవన్నీ ఉన్నాయి. ఎక్కడ కూడా ఎన్డీఎస్ఏ లేదండి. ఇవన్నీ ఎందుకు చెప్పినట్టే మీకు, ఎక్కడ కూడా ఎన్డీఎస్ఏ రోల్ లేదు. మరి ఆంధ్రప్రదేశ్లో పోలవరం డ్యాంకు లేని ఎన్డీఎస్ఏ ఈ రేవంత్ రెడ్డికి ఎందుకు వచ్చింది ఉంటాను నేను. ఎందుకు వచ్చిందంటే మొదట్లో బీజేపీ కూడా లెటర్ రాశాడు. వాళ్ళు ఉర్రికూరికి వచ్చారు ఎన్నికలు రాకముందే. 24 గంటలు ఒక రిపోర్ట్ ఇచ్చిపోయినారు. దురదృష్టవశాత్తు మేము ఓడిపోయినాం. కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వచ్చారు. వచ్చే ఫిబ్రవరిలో మళ్ళీ రేవంత్ రెడ్డి లెటర్ రాశాడు. ఇంకా వాళ్ళకు దొరికిందేరా బొక్క అనుకున్నట్టు ఇంకా దీని ఎమ్మడి పడ్డారు. యాక్చువల్ ఎన్డీఎస్ఏ అంత పెద్ద అథారిటీయా? దానికి పట్టువని 20 మంది లేరు ఆఫీస్లో. ఆ 20 మందిలో 11-12 మంది డిప్యుటేషన్లో వచ్చిన వాళ్ళు సిడబ్ల్యూసీలోకి. ఒక్క మెంబర్, ఫుల్ మెంబర్, ఒక చైర్మన్ చెప్తే మెంబర్ని ఇంతవరకు వేయలేదు ఈ బీజేపీ గవర్నమెంట్ ఎన్డీఎస్ఏ అథారిటీలో. యాక్చువల్గా నేను నిన్న పెడదాం అనుకునే ప్రెస్ మీటు, రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఢిల్లీలో ఉన్నారు. మన కన్నయ్యపల్లి పంపు హౌస్ను స్టార్ట్ చేయడానికి, మరి అన్నారం సుందిల బ్యారేజ్లో పూర్తి స్థాయిలో కాకుండా కొన్ని నీళ్లు ఆపుకోవడానికి పోయి మాట్లాడతారు కావచ్చు వీళ్ళు. ఎందుకు మనం పెట్టాలి ఈ ప్రెస్ మీటింగ్ ఇప్పుడు అని అనుకొని నిన్న పెట్టలేదు, నిన్న పెడదాం అనుకున్నా.